ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో అటు నుంచి ఏ మిజైల్ వచ్చినా లేకపోతే అటు నుంచి ఎనిమీ ఎయిర్ స్పేస్ నుంచి సో వాట్ ఎవర్ ఓకే ఎక్స్ప్లోజివ్స్ వచ్చినా మిజైల్స్ వచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో యూ కెన్ లాంచ్ ద డ్రోన్స్ ఇన్ టు యువర్ ఎయిర్ స్పేస్. సో పాకిస్తాన్ నుంచి వస్తే నేను నా ఎయిర్ స్పేస్ లో డ్రోన్స్ అండ్ ఐ కెన్ న్యూట్రలైజ్ ఇట్ బై కంప్లీట్లీ డీకమ్యూనికేషన్. అందులో ఉన్న కమ్యూనికేషన్ ని జామ్ చేసేస్తాను, స్పూ చేసేస్తాను, మేబీ హ్యాక్ చేసేసి ఆ లింక్ ని డీస్టెబిలైజ్ చేయడం, కంప్లీట్ గా ఎండ్ చేసేసేయడం. ఓకే, లేకపోతే లైక్ ఐ కెన్ డిసీవ్ ద ట్రాకింగ్. ఓకే, నావిగేషన్ సిస్టమ్ ని డిసీవ్ చేయొచ్చు. సో ఐ కెన్ యూజ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఐ కెన్ స్పూఫ్ అండ్ జంప్ ద ఎంటైర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సో దట్ ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దే లాస్ట్ దే టార్గెట్స్ and their ultimate goal will be completely destroyed anamata. Okay, so in this way so we can use drones in multiple variations. So 4 types ni cheppan. So there are have another types of drones. Okay, not a special type of drones ani cheppan gani. Okay, so like swarms and vinunta drones are sent in the form of swarms. ఓకే, సో స్వాప్స్ ఏంటంటే లైక్ మొన్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ జరుగుతున్నప్పుడు ఏ లాట్ ఆఫ్ డ్రోన్స్ అంటే మిలియన్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఏం చేసిందంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అనేవి సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కి పంపించడం జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటి? ఓకే, సో హియర్ ఈ డ్రోన్స్ అనేవి ఏంటంటే వీళ్ళన్నీ కూడా ఒక కోఆర్డినేట్ ఫార్మాట్ లో యాక్చువల్ గా ఫ్లై అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇజ్రాయెల్ ఉంది అనుకుందాం. ఓకే, సో దిస్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కి స్వామ్స్. ఓకే, సో హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అనేవి ఇజ్రాయెల్ కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ కి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అండ్ దే ఆర్ ట్రావెల్డ్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ మేనర్ అనమాట. ఒక కోఆర్డినేటెడ్ ఒక ఫార్మాట్ లో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఒక కోఆర్డినేటెడ్ ఫార్మేటెడ్ మేనర్ లో వెళ్తారో ఓకే, సో ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, దే విల్ బి హ్యావింగ్ దిస్ లైక్ వాటిని న్యూట్రలైజ్ చేయడానికి దే విల్ బి హ్యావింగ్ ఓకే ఎయిర్ యాంటీ డిఫెన్స్ కోసం ఏంటంటే మేబీ వాటిని అన్ని న్యూట్రలైజ్ చేయడానికి మేబీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ని వాడొచ్చు, లేకపోతే లైక్ డీస్టెబిలైజ్ చేయడానికి యాంటీగా. సో దే కెన్ యూస్ మల్టిపుల్ టెక్నాలజీస్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే దేర్ రిసోర్సెస్ గెట్ ఎగ్జాస్టెడ్, రిసోర్సెస్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఓకే, సో దానివల్ల మేబీ హండ్రెడ్స్ లో ఓకే ఒక 20-30 డ్రోన్స్ ని మేబీ వాళ్ళు న్యూట్రలైజ్ చేశారు, మేబీ కంప్లీట్ గా వాటిని డిస్ట్రాయ్ చేశారు. ఓకే, బట్ స్టిల్ దెర్ ఆర్ అనదర్ సెట్ ఆఫ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ 100 డ్రోన్స్ ని కూడా మేబీ లైక్ ఇజ్రాయెల్ కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేసింది అనుకుందాం. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసరికి S-400. ఎనిమీ కంట్రీస్ నుంచి ఏమైనా మిజైల్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మనం ఎలా న్యూట్రలైజ్ చేస్తాం? సో జనరల్ గా మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసరికి S-400 రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. అండ్ అలాగే లైక్ యుఎస్ యూజ్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసరికి థాడ్, సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇజ్రాయెల్ యూజ్ చేసేది ఐరన్ డోమ్. ఓకే, అండ్ ఈవెన్ ఇండియా కూడా సో తన ఓన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని డెవలప్ చేద్దామని చూస్తుంది. ఓకే, సో డిస్పైట్ వీఆర్ హ్యావింగ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని సో ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ లో వెల్ సోఫిస్టికేటెడ్ గా డెవలప్ చేయడానికి ప్రాజెక్ట్ కుషాని కూడా యాక్చువల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ కంప్లీషన్ అనమాట ప్రాజెక్ట్ కుషా. ఓకే, సరే, సో దే లాంచ్డ్. సో ఇరాన్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ మీదకి హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు లాంచ్ చేసినప్పుడు ఇజ్రాయెల్ ఆటోమేటిక్ గా దే విల్ యూస్ దేర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యూజ్ చేసి మల్టిపుల్ గా మేబీ 100 డ్రోన్స్ ని కూడా కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేసేసింది అనుకుందాం. సో దానివల్ల దేర్ రిసోర్సెస్ గాట్ ఎగ్జాస్టెడ్, ఎందుకంటే వీళ్ళు యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు సో ఆటోమేటిక్ గా ఆ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రలైజ్ చేయడానికి అవి లోడ్ చేస్తూ ఉండాలి కదా. సో మేబీ వాళ్ళ రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. దెన్ అనదర్ సెట్ ఆఫ్ 100 డ్రోన్స్ విల్ బి సెంట్ బై ఇరాన్ ఇంటూ ఇజ్రాయెల్. సో ఇది మొత్తం న్యూట్రలైజ్ చేసేసారు అనుకోండి, అనదర్ సెట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఆర్ సెంట్ బై ఇరాన్ ఇంటూ ఇజ్రాయెల్. ఓకే, సో ఆటోమేటిక్గా రిసోర్సెస్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోయాయి అన్నది. సో కంప్లీట్గా ఏంటంటే వీళ్ళు అనామ్డ్ అయిపోతారు అనమాట. సో దాన్ని న్యూట్రలైజ్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకి రెడ్యూస్ అయిపోతుంది. దెన్ దే స్ట్రైక్, సెకండ్ స్ట్రైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ చేస్తారు వెదర్ ఫస్ట్ సెండ్ చేసినవి మేబీ ఆర్మ్డ్ అవ్వచ్చు, లేకపోతే కమకాజీ డ్రోన్స్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ డ్రోన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దో. సో హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ పంపిస్తారు. సో ద ఎనిమీ ఏదైతే ఉందో ఓకే, సో ఎనిమీ సో దే గెట్ కన్ఫ్యూజ్ దెమ్సెల్స్ అనమాట, ఓవర్వెల్మ్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో దే యూజ్ దేర్ ఆల్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్స్, యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో వన్స్ ఎవ్రీథింగ్ న్యూట్రలైజ్డ్ వాళ్ళు కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు దెన్ ద స్ట్రాటజీ బై ద అదర్ కంట్రీ విల్ బి దే విల్ సెండ్ అనదర్ సెట్ ఆఫ్ 100 drones so that they can strike the targets అనమాట. సో వీటిని స్వామ్స్ అంటారు. సో దట్ హియర్ ద ఎనిమీ గెట్ ఓవర్వెల్మ్డ్, సో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఓవర్వెల్మ్ అవుతారు, ఒక టైప్ ఆఫ్ థ్రెట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేస్తారు. సో జనరల్ గా మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో ఈ స్వామ్స్ ని యూజ్ చేయడం చాలా ఎక్కువగా చూసాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ డ్రోన్స్ ఒక హండ్రెడ్స్ గుంపులుగా వెళ్ళటం వల్ల ఈవెన్ బార్డర్ లో అది క్రాస్ చేసేటప్పుడు కూడా సో ఈవెన్ ద సివిలియన్స్ దే విల్ ఫీల్ వెరీ థ్రెటెండ్.
ఓకే. సో దానివల్ల గవర్నమెంట్ మీద ఈవెన్ హ్యూజ్ ప్రెషర్ కూడా బిల్టప్ అనేది అవుతుంది, ఇంటర్నల్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల గవర్నమెంట్ దానికి తగ్గట్టు డిప్లొమసీ వైపు కూడా మూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ థ్రెటన్, ఓకే, ఆ పర్టికులర్ కంట్రీ సివిలియన్స్ ని ఖచ్చితంగా థ్రెటన్ చేస్తుంది. ఇట్ విల్ బి ఏ స్ట్రాటజీ టు కంప్లీట్లీ ఎగ్జాస్ట్ ద రిసోర్సెస్ ఆఫ్ ద ఎనిమీ కంట్రీ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. ఓకే. సో ఆ విధంగా జనరల్ గా స్వామ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్ గా what is so speciality about these drones? So drones multiple applications ఉన్నాయి కదా. సో what is so speciality? సో జనరల్ గా ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఏంటి? సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అడిగితే యూ నీ నాట్ టు రిమెంబర్ ఎవ్రీ, బికాస్ ఎ లాట్ ఆఫ్ డ్రోన్స్ అనేది మనం చదువుతాం. లైక్ యుక్రెయిన్ రష్యా వార్లో రష్యా ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ యూజ్ చేసింది, ఓకే, అండ్ యుక్రెయిన్ ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ యూజ్ చేసింది, అర్మేనియన్ అజర్బైజాన్ లో ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ యూజ్ చేశారు వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ లో. సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ రైస్. సో ఇజ్రాయెల్ గాజాలో ఫైట్ చేసింది, హెజ్బుల్లా ఇన్ లెబనాన్ లో ఫైట్ చేసింది, ఓకే, ఇప్పుడు ఇరాన్ తో ఫైట్ చేస్తుంది, అండ్ హౌతీస్ ఇన్ యమన్ లో ఫైట్ చేసింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ దే హ్యావ్ యూజ్డ్. ఈవెన్ టర్కీ సపోర్టెడ్ పాకిస్తాన్ విత్ డ్రోన్స్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధు. యూ need not to be remember all the list of drones. సో ఓన్లీ సో స్పెసిఫిక్ గా కొన్ని డ్రోన్స్ నేను ఇక్కడ చెప్తాను. సో ఇన్ ఆర్డర్ ఫర్ ఆన్సర్ రైటింగ్ ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ డ్రోన్స్ ఒక్కొక్క కేటగిరీలో జస్ట్ గుర్తు పెట్టుకోండి, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డ్రోన్స్. ఇండియాకి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ డ్రోన్స్ అనమాట. ఓకే. సో ఆ లిస్ట్ మనం మాట్లాడదాం. అయితే వాట్ ఈస్ సో స్పెషాలిటీ అబౌట్ డ్రోన్స్? సో ఈ డ్రోన్స్ కి స్పెషాలిటీ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దే ఆర్ వెరీ ఆటోమేటెడ్. సో అంటే ఐ కెనాట్ సే ఆల్. సో ఐ థింక్ సో యూపీఎస్సీ క్వశ్చన్ కూడా లైక్ దిస్ ఇయర్ యూపీఎస్సీ 2025 అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వెర్టికల్ ల్యాండింగ్ చేస్తాయా, లైక్ అన్నిటికీ లైక్ దే పవర్ సోర్స్ అనేది బ్యాటరీనే ఉంటుందా, ఓకే. సో యూ మే సీ ద క్వశ్చన్, ఓకే, హోవరింగ్ అన్ని చేయగలుగుతున్నాయా లేదా. సో see here the drones చెప్పాను కదా, they are very different category అనమాట. ఓకే. the applications of the drones are very much different. ఓకే. సివిలియన్ పర్పసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం సివిలియన్ పర్పసెస్ మనం మాట్లాడితే ఏంటంటే లైక్ ఫార్మర్స్ కి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి, ఓకే, అండ్ మోరోవర్ స్వామిత స్కీమ్ అగ్రికల్చర్ మనం ల్యాండ్, ఓకే, సో ల్యాండ్ రిఫార్మ్స్ 2.0 ఏదైతే ఉందో డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ స్వామిత స్కీమ్. సో అక్కడ జనరల్ గా ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో ఫార్మర్స్ డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కి యూజ్ చేస్తున్నారు. ఏ లాట్ ఆఫ్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్స్ కింద మ్యాపింగ్ చేయాలనుకుందాం, ఏ ఏరియాలో ఎంత హౌసెస్ ఎంత స్క్వేర్ ఫీట్ కి ఏవి ఉండాలి, అప్పుడు కూడా సో దే విల్ యూజ్ డ్రోన్స్. సో డ్రోన్స్ ద్వారాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లైక్ మ్యాపింగ్ కూడా ఆ డ్రోన్స్ ద్వారా చేస్తారు. సో ఈ విధంగా ఏ లాట్ ఆఫ్ సివిలియన్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ ఏంటంటే హెవీ హెయిర్ ట్రాఫిక్ ఉందనుకోండి, లాజిస్టిక్స్ గా కూడా యూజ్ చేస్తారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు కదా, లైక్ డెలివరీ కింద యూజ్ చేయడం డ్రోన్స్ ని, ఓకే, లాజిస్టిక్స్ ద సేమ్ మిలిటరీ అప్లికేషన్స్ లో కూడా లాజిస్టిక్స్ యూజ్ చేస్తారు ఈ డ్రోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ట్రూప్స్ ఆర్ ఇన్ వెరీ డిఫికల్ట్ అండ్ హై టెరైన్ అనమాట, హై టెరైన్ అండ్ డిఫికల్ట్ టెరైన్ లో ఉన్నారనుకోండి, ఓకే, సో నార్మల్ గా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఎమ్యూనిషన్ ఏదైతే ఉందో మేబీ అది కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయింది. నౌ ద ట్రూప్స్ నీడ్ సప్లై ఆఫ్ ఎమ్యూనిషన్, వాళ్ళకి వెపన్స్ కావాలి, దే నీడ్ సమ్ ఫుడ్ సమ్ అదర్ హెల్ప్. ఆటోమేటిక్ గా వార్ జరుగుతుందంటే ఆ డిఫికల్ట్ టెరైన్ కి వెళ్ళటానికి మేబీ నార్మల్ వాళ్ళకి అవ్వకపోవచ్చు అదర్ వెహికల్స్. సో ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ డిఫికల్ట్ టెరైన్స్ కి వాళ్ళకి వెపన్స్ అనేది క్యారీ అవుట్ చేయడానికి సో జనరల్ గా దీస్ డ్రోన్స్ ఏవైతే యూజ్ చేస్తారో లాజిస్టిక్స్ గా కూడా యాక్చువల్గా ఈ డ్రోన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ట్రూప్స్ కి ఇమీడియట్ సప్లై ఆఫ్ వెపన్స్ అనేది వెళ్ళటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ ఆల్సో యూజింగ్ దిస్ డ్రోన్ టెక్నాలజీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లైక్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో అది నార్మల్ సివిలియన్ అప్లికేషన్ తో కన్నా ముందే ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అది ఆల్రెడీ ఎక్వైరింగ్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చెప్పాను కదా, ఒక వెల్ ఎక్విప్డ్ టెక్నాలజీ డ్రివెన్ కింద వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం, లాట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్విప్డ్ పర్సన్స్ అనే వాళ్ళ దగ్గర ఉంటారు యాక్చువల్ గా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డ్రోన్స్ యాజ్ దే కెన్ హ్యావింగ్ స్టెల్త్ టెక్నాలజీస్ అండ్ యాజ్ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ radar interceptions, ఆటోమేటిక్ నావిగేటింగ్ సిస్టమ్స్ అనే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సో దే కెన్ మానిటర్, ఓకే, సో స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అయితే ఎలా టార్గెట్ చేయాలి అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ అయితే ఎలా టార్గెట్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది మానిటర్ చేయొచ్చు. కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటర్సెప్షన్స్ అవ్వకుండా న్యూట్రలైజ్ చేయకుండా టెక్నాలజీని ఇన్బిల్డ్ చేసి ఆటోమేటిక్ గా ఈ డ్రోన్స్ అక్రాస్ బోర్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ అవ్వచ్చు, లైక్ పంజాబ్, రాజస్థాన్, ఈ ఏరియాస్ లో ఏంటంటే సో దే ఆర్ యూజింగ్ డ్రోన్స్ పర్టికులర్ టార్గెటెడ్ గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి సో లైక్ కన్సైన్మెంట్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వడం, కన్సైన్మెంట్ ఆఫ్ వెపన్స్ ఇవ్వడం. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు, ఓకే, సో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావాలి అంటే ఎవ్రీథింగ్ వాజ్ బ్లాక్డ్, ఓకే, సో ఆటోమేటిక్ ఎవ్రీ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు ఈ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ రేడార్ ఇంటర్సెప్షన్ అనేది అవ్వనివ్వకుండా ఈ డ్రగ్స్ కన్సైన్మెంట్ అవ్వచ్చు, వెపన్స్ కన్సైన్మెంట్ అవ్వచ్చు, ఇల్లీగల్ మనీ, బ్లాక్ మనీ కన్సైన్మెంట్ అవ్వచ్చు, ఇవి అక్రాస్ బోర్డర్స్ క్యారీ అవుట్ చేసి దే ఆర్ యాక్చువల్లీ క్యారింగ్ అవుట్ దేర్ ఇల్లీగల్ యాక్షన్స్. ఈవెన్
వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ డ్రోన్స్ని అదర్ నెగిటివ్ సెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది చేస్తున్నారు అనుకోండి. బట్ ఎవ్రీ టెక్నాలజీ హౌ ద మ్యాన్ యూజెస్ ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకే, సో ఈవెన్ దే ఆర్ యూజింగ్ దిస్ డ్రోన్ టెక్నాలజీ అండ్ ఈవెన్ మిలిటరీ అప్లికేషన్స్ లో కూడా వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ సివిలియన్ అప్లికేషన్స్ కూడా చెప్తున్నాను కదా. సో లాజిస్టిక్స్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో డెలివరీ కింద అండ్ ట్రాఫిక్ జామ్స్ ఉండేటప్పుడు సో ఎవ్రీథింగ్ అనమాట యూ కెన్ అప్లై దిస్ సివిలియన్ అప్లికేషన్స్. ఓకే, సో రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్లో ఏంటంటే ఏ వర్డ్ విచ్ వాజ్ రిపీటెడ్లీ యూజ్డ్. ఓకే, సో లైక్ లాయిటరింగ్ మ్యునిషన్. సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ లాయిటరింగ్ మ్యునిషన్? ఓకే, సో లాయిటరింగ్ మ్యునిషన్ అంటే ఏం లేదు. సో దీస్ ఆర్ ద డ్రోన్స్ జనరల్గా వే పర్ఫార్మ్ లాయిటరింగ్ అరౌండ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ద ఎనిమీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండియా అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద పాకిస్తాన్, ఓకే, సో పాకిస్తాన్లో మనం టార్గెటెడ్ ప్రిసెస్ టార్గెటింగ్ హిట్స్ చేయాలి. ఓకే, సమ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఆర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, బట్ వెదర్ ఆ క్యాంప్స్ని లైక్ వీ హ్యావ్ టు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అయితే వచ్చింది, బట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్. సో దెన్ మనం ఏం చేస్తామంటే వీల్ సెండ్ ఏ డ్రోన్ విచ్ పెర్ఫార్మ్స్ దిస్ లాయిటరింగ్ మ్యునిషన్. సో ఇది ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఏరియా చుట్టూ ఓకే సో లాయిటరింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో మొత్తం తిరుగుతూ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది. సో రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తుంది, వెదర్ ఉన్నారా లేదా, పర్టికులర్ టార్గెట్ ఉందా లేదా, హౌ దే ఆర్ మూవింగ్, సో వాట్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ దే ఆర్ ప్లేయింగ్, ఎవ్రీథింగ్ అనేది. సో యాజ్ దే ఆర్ హ్యావింగ్ హై రెజల్యూషన్ కెమెరాస్, యాజ్ దే ఆర్ నావిగేటింగ్ సిస్టమ్స్, దే విల్ మూవ్. ఓకే, దే కెన్ evade దిస్ రాడార్ ఇంటర్సెప్షన్స్ లేకుండా వాళ్ళు ఈజీగా స్టెల్త్ టెక్నాలజీ ద్వారా దే కెన్ ఏబుల్ టు evade దిస్ రాడార్ ఇంటర్సెప్షన్. సో వాళ్ళు పెర్ఫామ్ చేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తారు. సో వన్స్ రియల్ టైమ్ మానిటరింగ్ చేసిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు హిట్ ద టార్గెట్, సో టార్గెట్ ని హిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయితే ఇట్ విల్ లాంచ్ ఇదర్ మిసైల్ ఆర్ దే కెన్ యాక్ట్ యాజ్ kamikaze drones అనమాట. అంటే సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్, సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లాయిటరింగ్ మ్యునిషన్స్ ఆర్ వై డ్రోన్స్ పెర్ఫార్మ్ దిస్ లాయిటరింగ్ మ్యునిషన్. సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద సేమ్ ఇండియా అండ్ పాకిస్తాన్, సో ఇండియా నుంచి ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న లైక్ ఆ టెర్రరిస్ట్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీదని మనం వాటిని టార్గెట్ చేసి వాళ్ళని హిట్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్ దిస్ క్రూజ్ మిసైల్. ఓకే, సో క్రూజ్ మిసైల్ మనం ఆటోమేటిక్గా లాంచ్ చేసినప్పుడు సో ఇంకేంటంటే ఈవెన్ దో అది మూవింగ్ టార్గెట్ని హిట్ చేసిన, సో ఇండియా ఆల్రెడీ క్రూజ్ మిసైల్ని ఆల్రెడీ లాంచ్ చేసేసింది. బట్ ఇన్ ద మిడ్ ఫ్లైట్ ఆఫ్ దిస్ క్రూజ్ మిసైల్ ఎక్కడెక్కడికో మిడ్ ఫ్లైట్ వెళ్ళేసరికి దెన్ మిలిటరీ ట్రూప్స్ అక్కడ లేవని చెప్పేసి ఇదర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అంటే సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ద డీకమిషన్ ఆఫ్ దిస్ మిసైల్. ఎస్, ఈ క్రూజ్ మిసైల్ని మనం డీకమిషన్ చేయలేము, ఇంకా న్యూట్రలైజ్ అనేది చేయలేము అనమాట. ఓకే, సో లాస్ట్ టైం డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్ చేయలేం. సో వన్స్ ఇఫ్ యూ ఆల్రెడీ లాంచ్డ్, ఓకే, ఇట్స్ ఎండ్ డెసిషన్ అవుతుంది అనమాట. మేబీ లాస్ట్ మినిట్ డెసిషన్ చేంజింగ్ ఇక్కడ అవ్వదు. బట్ వేరేస్ ఇఫ్ యూ పెర్ఫార్మ్, దీనివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే సో ఇఫ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ గాన్ రాంగ్, సో ఇక్కడ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్, ఒకవేళ ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్గా ఈ గ్యాదరింగ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇఫ్ దే డిలే, సో ఆటోమేటిక్గా మేబీ ఎనిమీ అనేది మనకి అవుట్ ఆఫ్ ద ఏరియా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల ప్రిసిషన్ అనేది అవునా కాదా అని మనం ఇక్కడ నుంచి, బికాస్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ హియర్, వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్, సి ఇఫ్ యూ యూజ్ డ్రోన్ యాజ్ లాయిటరింగ్ మ్యునిషన్, సో ఈ డ్రోన్ని నువ్వు అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ దే ఆర్ హ్యావింగ్ లైక్ దే కెన్ evade దిస్ radar interceptions and everything, ఓకే, స్టెల్త్ టెక్నాలజీ ద్వారాగా. సో దే పెర్ఫార్మ్ దిస్ లాయిటరింగ్, ఇక్కడ ఏంటంటే మొత్తం ఎవ్రీథింగ్ అనేది మానిటర్ చేస్తుంది. ఇఫ్ దే వాంట్ టు ఫైనల్గా లాంచ్ దట్ టార్గెట్ ఆర్ లాంచ్ ద మిసైల్ అంటే దెన్ దే విల్ లాంచ్ ద మిసైల్. దే మేకే యాక్ట్ యాజ్ kamikaze డ్రోన్స్ అవ్వచ్చు ఆర్ దే కెన్ లాంచ్ ఆర్మర్ డ్రోన్స్ అండ్ దే కెన్ లాంచ్ ద మిసైల్స్. అంటే లాస్ట్ మినిట్లో ఈవెన్ వాళ్ళు మానిటరింగ్ చేశారు, మ్యూనిషన్ లైక్ లాయిటరింగ్ ఎవ్రీథింగ్ చేశారు, and the drone has sent the information to the command center which is present in India that so the target is not present or whatever it is, ఏదైతే అప్డేటెడ్ అయిందో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది వీళ్ళకి చెప్పినప్పుడు ఓకే సో దే కెన్ ఆపరేట్. ఓకే, వీళ్ళు ఇక్కడ నుంచి ఏంటంటే సో ఎవ్రీథింగ్ ఆపరేట్ చేస్తారు కాబట్టి దాన్ని డీకమిషన్ కూడా చేయొచ్చు. అంటే డోంట్ లాంచ్ ద మిసైల్ ఆర్ ఎల్స్ కమ్ బ్యాక్, ఓకే, సో వెనక్కి తీసుకొచ్చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే సో లైక్ కరెక్టివ్నెస్ అనేది జరగవచ్చు. ఓకే, సో మేబీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ అయ్యి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఇంటెలిజెన్స్, సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ కరెక్ట్ ఇట్ బికాస్ రియల్ టైమ్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది డ్రోన్ స్పెసిఫిక్గా వెళ్ళి ఇట్ ఈస్ అన్ ఐ ఇన్ ద స్కై అనమాట. సో ఐ ఇన్ ద ఒక బర్డ్ లాగా ఏంటి ఒక బర్డ్ వ్యూ లాగా ఏం జరుగుతుందో చూసి అప్పుడు ఇఫ్ దే ఫీల్ ఎస్ నౌ వీ హ్యావ్ టు లాంచ్ ఇట్ అని చెప్పి దెన్ ఇట్ విల్ లాంచ్ అనమాట. అంటే అది కన్ఫర్మ్ చేసేంత వరకు అది లాంచ్ అయ్యేది. బట్ వేరే మీరు ఈ మిసైల్స్ అవి ఏవి ఇఫ్ ఇండియా నుంచి ఉన్నాయనుకోండి,
You don't know what is happening in Pakistan. Okay, so maybe it will be right or wrong, maybe అది నాన్ సివిలియన్ టెర్రరిస్ట్ ట్రూప్స్ కాకుండా మేబీ సివిలియన్ హిట్ ఏరియా కూడా అయ్యి ఉండొచ్చు. సో దే మే మిస్ టార్గెట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ని యాక్చువల్గా డ్రోన్స్ ఏంటంటే కంప్లీట్గా అవాయిడ్ చేసి దే పెర్ఫార్మ్ దిస్ లాయిటరింగ్ మ్యూనిషన్. స్పెసిఫిక్గా ఏంటంటే మన పహల్గామ్ అటాక్లో ఆపరేషన్ సింధూర్లో మన స్పెసిఫిక్గా ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్ని మాత్రమే, వాళ్ళ ఏరియాస్ని మాత్రమే మనం టార్గెట్ చేసినప్పుడు, సో హియర్ ద డ్రోన్స్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పెర్ఫార్మ్ దిస్ లాయిటరింగ్ మ్యూనిషన్. బికాస్ అక్కడికి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత వన్స్ దే కన్ఫర్మ్ దెన్ మనం వెరీ ప్రిసైజ్ హిట్టింగ్ అనేది చేయడం జరిగింది. హ్యాన్స్ దిస్ లాయిటరింగ్ మ్యూనిషన్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే, సో సేమ్ థింగ్ సర్విలియన్స్ చేస్తాయి. ఓకే, సో వన్స్ టార్గెట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దెన్ దే విల్ లాంచ్ మిజైల్స్ ఆర్ దే కెన్ యాక్ట్ యాజ్ దే విల్ లాంచ్ బాంబ్స్ ఆర్ సూసైడ్ కింద బాంబ్స్ కింద యాక్ట్ చేయొచ్చు. సో దే పెర్ఫార్మ్ వైడ్ అప్లికేషన్స్ అనమాట. అండ్ ద కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ లో. ఓకే, సో డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ద కాస్ట్ ఈజ్ వెరీ లో. సో హ్యూమన్ లాస్ట్ అనేది కూడా ఉండదు. సో దే ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో దట్స్ వై దే హ్యావ్ రివల్యూషనైజ్డ్ ద ఎంటైర్ వార్ఫేర్ అనమాట, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఓకే, so where does this India stand up in this new age warfare? Here I am referring to only drones, but in this you can also add on the AA based warfare. Okay, so other satellite based warfare a lot of unnai. Okay, so we'll do in series of sessions. Okay, so here, so first of all మనం ఏంటంటే ఈ డ్రోన్స్ ని we have imported, చెప్పాను కదా ఆల్రెడీ, టర్కీ అండ్ ఇజ్రాయెల్ are the pioneers in the drone technology. So that's why we have imported drones from Israel and USA. So first of all, from Israel, ISR drones. Okay, drones are of different types. They perform ISR functions. They act as kamikaze. They can act as loitering munitions. They can perform different functions, right? Okay, ISR drones ఏవైతే ఉన్నాయో, so we have deployed ఆ సిరీస్ వచ్చేసరికి Heron series and Searcher series. These are ISR drones అనమాట, which we have imported from Israel. And next one, kamikaze drones. Okay, so Harpy and Heron, which you have almost frequently heard regarding Operation Sindoor. Okay, so from USA ఏంటంటే we have imported MQ-9B and Predator and Reaper, so which are very well advanced and sophisticated drones of USA, and we have imported even from USA. అయితే అన్ని ఇంపోర్టెడ్ అయినా ఇండిజినియస్గా ఏమీ యూజ్ చేయలేదంటే, ఎస్ ఇండిజినియస్గా వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ డ్రోన్ టెక్నాలజీ రుస్తుమ్ 2. ఓకే, ఆల్రెడీ రుస్తుమ్ 1 డెవలప్ చేసాం, దాని నుంచి సో అడ్వాన్స్మెంట్స్ చేసి రుస్తుమ్ 2 డెవలప్ చేసాం. అండ్ దిస్ నార్గాస్త్ర విచ్ వాజ్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఓకే, దీస్ ఆర్ ఇండిజినియస్లీ డెవలప్డ్ డ్రోన్ సిస్టమ్స్. అయితే డ్రోన్స్ డెవలప్ చేసాం, బట్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ దిస్ యాంటీ డ్రోన్ సిస్టమ్. అంటే అటు నుంచి వచ్చిన డ్రోన్స్ని ఓకే వీ హ్యావ్ టు ఇంటర్సెప్ట్ అండ్ న్యూట్రలైజ్. ఓకే, సో అందుకని చెప్పేసి వీ హ్యావ్ ఇండిజినియస్గా డెవలప్ చేసింది అయితే బర్గావస్త్ర. ఇది యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత దీని టెస్టింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, సో ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. ఓకే, సో దానివల్ల ఇట్స్ ఎ వెరీ మైల్ స్టోన్ బికాస్ ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఇండిజినియస్లీ. ఓకే, బర్గవస్త్ర ఇట్ వాస్ వెరీ మచ్ ఇన్ యూస్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. టెస్ట్ ఫైరింగ్ అనేది జరిగింది. ఇట్స్ అన్ యాంటీ డ్రోన్ సిస్టమ్. అంటే వస్తున్న డ్రోన్స్ని ఏంటంటే యూ కెన్ ఇంటర్సెప్ట్ అండ్ న్యూట్రలైజ్డ్ అనమాట. ఓకే, మేబీ అవి ఆర్మ్డ్ డ్రోన్స్ అవ్వచ్చు, ISR డ్రోన్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ దే పెర్ఫార్మ్ దిస్ లాయిటరింగ్ మ్యూనిషన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ దే కెన్ పెర్ఫార్మ్ దిస్ యాక్ట్ as kamikaze drones. వాటిని ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రలైజ్ చేసే, బికాస్ దే ఆర్ హ్యావింగ్ స్టెల్త్ ఫీచర్స్. వాట్ ఈస్ మీన్ బై దిస్ స్టెల్త్ ఫీచర్స్? సో స్టెల్త్ ఫీచర్స్ ఏ లాట్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అందులో వన్ థింగ్ మీరు ఆల్రెడీ ఐడియా ఉండుంటే, సో ద మెటీరియల్, ఓకే, దాన్ని తయారు చేసే మెటల్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, దే అబ్జర్వ్ ద రేడియేషన్స్ ఫ్రమ్ ద రాడార్ అనమాట. ఓకే, అండ్ అవి డీవియేట్ చేసేసేయడం, వైడ్గా డిఫ్లెక్షన్స్ చేసేయడం, అండ్ దే విల్ అబ్జర్వ్, అంటే మళ్ళీ రిఫ్లెక్షన్ అవ్వకుండా ఈ రకంగా మనం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే స్టెల్త్ టెక్నాలజీ యూజ్ చేస్తారు, విచ్ వి లెర్న్ ఇన్ రెగ్యులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్. ఓకే, సో సీ హియర్ ఇట్స్ అన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఆల్రెడీ మనకి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉన్నాయి. ఓకే, సో S-400 ఆల్రెడీ చెప్పాను కదా, అమెరికా దాటి. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. అండ్ ఇజ్రాయెల్ వచ్చేసరికి ఐరన్ డోమ్, అండ్ ఇండియాకి మనకి ప్రాజెక్ట్ కుషా విచ్ వాజ్ వెరీ మచ్ ఇన్ యూస్. అది మీరు మెయిన్స్ ఆన్సర్లో ఇన్కార్పొరేట్ చేయాలి. యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫర్ ఇండియా, ప్రాజెక్ట్ కుషా. ఓకే, యాంటీ డ్రోన్ సిస్టమ్ స్పెసిఫిక్గా టు ఇంటర్సెప్ట్ అండ్ న్యూట్రలైజ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో ఎయిర్ డిఫెన్స్లో చాలా ఉంటాయి, అందులో స్పెసిఫిక్గా డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏంటంటే దీస్ ఆర్ ద 2 ఇండిజినియస్ ప్రాజెక్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ 2 ఇండిజినియస్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్. వన్ బర్గవస్త్ర, ఆఫ్టర్ విచ్ వాజ్ ఫైట్ టెస్టెడ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, అండ్ నెక్స్ట్ వన్ వాజ్ D4 డ్రోన్ సిస్టమ్. ఓకే, D4 డ్రోన్ సిస్టమ్, దీస్ 2 ఆర్ ఇండిజినస్. సో రెండు ఎందుకు ఉన్నాయంటే ది డిఫరెంట్ క్యాపబిలిటీస్, ద ఫంక్షన్ దే పెర్ఫార్మ్ అండ్ అప్రోచ్లో కానీ క్యాపబిలిటీస్లో కానీ. సో జనరల్గా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్, థర్డ్ టైర్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ అంటే అవుట్ ఆఫ్ స్పేస్లో. తర్వాత వన్స్ అది మనం న్యూట్రలైజ్ చేయలేకపోతే అట్మాస్ఫియర్లోకి, అప్పర్ లేయర్లోకి వస్తే ఎలా న్యూట్రలైజ్ చేయాలి, నెక్స్ట్ ఫైనల్గా వెరీ క్లోజ్ టు ద సర్ఫేస్కి వస్తే ఎలా న్యూట్రలైజ్ చేయాలి. సో 3 టైర్స్ ఆఫ్ డిఫెన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో
దీస్ టూ ఆర్ యాక్చువల్లీ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ దే డిఫర్ ఇన్ దర్ క్యాపబిలిటీస్ అండ్ అప్రోచెస్ అంతే. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూ డ్రోన్ రూల్స్. సో యాక్చువల్గా 2021లోనే న్యూ డ్రోన్స్ రూల్స్ అనేది సో ఎక్వైర్ చేసేటప్పుడు యూస్ చేసేటప్పుడు అండ్ ఎవ్రీథింగ్ అనేది సో అండర్ దీస్ గైడ్లైన్స్ యాక్చువల్గా దే హ్యావ్ టు ఫాలో అనమాట. యూస్ చేసే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ డ్రోన్స్. సో న్యూ డ్రోన్ రూల్స్ 2021 అనేది యాక్చువల్గా ఉంది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ గ్లిమ్స్ ఎంటైర్ డ్రోన్స్ స్టోరీ. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ now we have to talk about the ethical issue. Okay, so actually the question can be framed regarding ethical concerns as they have changed the entire course of warfare. So soldier oka human being entire battlefield nunchi complete ga ekkado untunnadu anamata. ఓకే, అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, తన కళ్ళతో చూడట్లేదు ఏది జరిగినప్పుడు. సో ఆటోమేటిక్గా తను ఎక్కడో గ్రౌండ్ స్టేషన్ అంటే పాకిస్తాన్లో సమ్ ఏదైనా ఏరియాని హిట్ చేయాలంటే ఇండియాలో నువ్వు ఏదో అక్కడ కూర్చొని రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడు, ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఇక్కడ చేస్తావు. సో దానివల్ల బ్యాటిల్ ఫీల్డ్లో నువ్వు ఉన్నదానికి ఎక్కడో కూర్చొని నువ్వు చూస్తూ కంట్రోల్ చేయడానికి దెర్ ఈస్ ఎ వెరీ మచ్ డిఫరెన్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే లైక్ ఇక్కడ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ లీగల్ అండ్ ఎథికల్ క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. లైక్ హ్యుమానిటేరియన్ ఇష్యూస్ మీద లైక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో ఓకే డీసెన్సిటైజేషన్ ఆఫ్ సోల్జర్స్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అవ్వడం వల్ల సో హ్యూమన్ కన్సర్న్స్ ఉంటుంది. జనరల్గా బ్యాటిల్ ఫీల్డ్లో మనం ఉండేటప్పుడు మనం జనరల్గా హ్యూమన్ కన్సర్న్స్ యూజ్ చేస్తాడు, హ్యూమన్ ఎమోషన్స్ యూజ్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో అసలు సోల్జర్ లేడు, హ్యూమన్ బీయింగ్ లేడు, ఎక్కడో ఉన్నాడు. సో రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలియదు. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ కన్సర్న్స్ కానీ హ్యూమన్ ఎమోషన్స్ కానీ బ్యాటిల్ ఫీల్డ్లో ఉండట్లేదు. ఏదో సమ్ ఆ వెపన్ అనేది యూజ్ చేస్తున్నారు. హీఈస్ రిసైడింగ్ ఇన్ సమ్ అనదర్ ఏరియా అండ్ హీఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అనదర్ బ్యాటిల్ ఫీల్డ్. సో దానివల్ల ఆ రియల్ మానిటరింగ్ అనేది తెలియకపోవడం వల్ల హ్యూమన్ కన్సర్న్స్ ఉండదు, హ్యూమన్ ఎమోషన్స్ ఉండదు. సో అండ్ దే విల్ బి వెరీ డీసెన్సిటైజ్డ్. ఓకే, సో దానివల్ల ఒక వీడియో గేమ్గా ఉంటుంది కాబట్టి ఏ లాట్ ఆఫ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనేది రావచ్చు, ఎథికల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ అనేవి వస్తాయి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వైలేటింగ్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి ఎథికల్ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి అనమాట దీనివి. బికాస్ when you are present in the battlefield the way you think is very much different from when you are out of battlefield. ఓకే, నువ్వు battlefield లో ఉండేటప్పుడు battlefield బయట ఉండేటప్పుడు వెరీ మచ్ డిఫరెంట్ వ్యూ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హిస్టరీ సేస్ ఎవ్రీథింగ్ లైక్ అశోక. ఓకే, హౌ దే చేంజ్డ్. ఓకే, సో ఈ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో సో ఈవెన్ హిస్టరీ అనేది కూడా మీకు ఇట్ విల్ టెల్ ఎవ్రీథింగ్ రైట్. సో బ్యాటిల్ ఫీల్డ్లో నువ్వు ఉండేటప్పుడు ఎ లాట్ ఆఫ్ హిస్టరీ స్టోరీ విల్ టెల్స్ యూ హౌ ద హ్యూమన్ ఎమోషన్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనమాట, హ్యూమన్ కన్సర్న్స్. అయితే ఏంటంటే ఈ వార్ఫేర్కి సంబంధించి ఎస్ ద ఆల్ కంట్రీస్ ఏంటంటే ఈ న్యూ ఏజ్ ఆఫ్ వార్ఫేర్కి రావడం వల్ల ఏంటంటే యాజ్ ద కాస్ట్ ఈస్ వెరీ ఇన్ఎఫెక్ట్. సో కాస్ట్ ఏమి ఉండదు, హ్యూమన్ లాస్ట్ అనేది ఉండదు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే వార్ఫేర్కి ఏంటంటే ఏ కంట్రీ భయపడట్లేదు అనమాట. ఓకే, సో అందుకే మీరు ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తే లైక్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు. సో దిస్ ఇజ్రాయెల్ ఏంటంటే చాలా దారుణంగా లైక్ హమాస్ ఇన్ గాజా అవ్వచ్చు, లైక్ హెజ్బుల్లా ఇన్ లెబనాన్ అవ్వచ్చు, లేకపోతే లైక్ ఇరాన్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే యెమెన్ సౌదీ అవ్వచ్చు, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ అవ్వచ్చు. ఓకే, సో వన్ మోర్ థింగ్, సి దీస్ డ్రోన్స్ అనేవి నాట్ ఓన్లీ దే ఆర్ వెరీ మచ్ క్రూషియల్ ఇన్ వార్ఫేర్, ఎయిర్ స్పేసే కాదు ఈవెన్ అండర్ వాటర్ డ్రోన్స్ కూడా డెవలప్ చేస్తారు. యుక్రెయిన్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ దిస్ అండర్ వాటర్ డ్రోన్. ఓకే, ఈవెన్ నావల్ ఫోర్స్ లో కూడా యాక్చువల్గా దీన్ని వైడ్ గా యూస్ చేస్తున్నారు. సో వన్స్ టెక్నాలజీ యూస్ చేసిన వైడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు, నాట్ ఓన్లీ ఎయిర్ ఈవెన్ వాటర్ లో కూడా డ్రోన్స్ అప్లికేషన్స్ అనేది యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, వార్ఫేర్కి ఏంటంటే దే ఆర్ నాట్ స్టెప్పింగ్ బ్యాక్ అనమాట. సో లాస్ట్ అనేది జరగట్లేదు కాబట్టి అఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ వాల్యూ దే ఆర్ లూజింగ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ లాస్లో ఆ లాస్ట్ అనేది జరగట్లేదు కాబట్టి వార్ఫేర్కి ఏంటంటే చాలా అగ్రెషన్గా కూడా మూవ్ అవుతున్నారు అనమాట, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇన్ ఫ్యూచర్. సో ఈ మెషిన్స్ ద్వారాగా ఇఫ్ దీస్ విల్ కంట్రోల్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్ విల్ బి మోర్ లైక్ డివాస్టేటింగ్ బికాజ్ ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్. ఓకే, సో క్వాంటమ్ కంప్యూటింగ్, ఇఫ్ దీస్ టెక్నాలజీస్ ఆర్ సైబర్ స్పేస్, ఇఫ్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ వార్ఫేర్ ద ఫ్యూచర్ విల్ బి వెరీ డివాస్టేటింగ్ అనమాట. ఓకే, సో ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి యాక్చువల్గా ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఏ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, లైక్ జెనీవా కన్వెన్షన్స్ ఫర్ వార్ఫేర్ ఉంది. బట్ ఈ కన్వెన్షన్స్ అనేవి ఎప్పుడో కన్వెన్షనల్ వార్ఫేర్స్, ఎప్పుడైతే సోల్జర్స్ ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ ఫీల్డ్ గ్రౌండ్లో బ్యాటిల్ ఫీల్డ్ అప్పుడు కన్వెన్షన్స్ గురించి మాట్లాడి రైట్ నో ఆ కన్వెన్షన్స్ అనేది వెరీ అవుట్డేటెడ్ అనమాట. సో రైట్ నో ఎమర్జెన్స్ ఆఫ్ టెక్నాలజీస్కి తగ్గట్టుగా వార్ఫేర్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా కన్వెన్షన్స్ రావాలి. సో ఆల్ ద కంట్రీస్ షుడ్ మీటప్ and they should set up a rules and regulations and to control these warfares and to promote peace. Okay, ఖచ్చితంగా కన్వెన్షన్స్ అయితే రావాలి. ఆల్ కంట్రీస్ షుడ్ కమ్ ఆన్ బోర్డ్ అండ్ దే షుడ్ కోఆపరేట్ టు సెట్ దీస్ రెగ్యులేషన్స్ అనమాట. ఆల్రెడీ ఉన్నాయి జెనీవా కన్వెన్షన్స్, జెనోసైడ్ కన్వెన్షన్స్, బట్ దే ఆర్ వెరీ మచ్ అవుట్డేటెడ్. ఎప్పుడు కన్వెన్షనల్ వార్ఫేర్స్కి తగ్గట్టుగా కన్వెన్షన్స్ అనమాట. సో దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్
okay, to set regulations to control this new age of warfare. Okay, yes, thank you.